దాదాపు ఏడాదికి పైగా సాగిన వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని లొద్దుపుట్టి వద్ద జగన్ పైలాన్ ఆవిష్కరించారు. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ముగింపు సభలో బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ పెద్ద మోసమన్న జగన్ రైతులు కష్టాల్లో ఉంటే బాబు రాష్ట్రాలు తిరుగుతున్నారని విరుచుకుపడ్డారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో భారీ పేపర్ మిల్లు ఏర్పాటుకు ఇండోనేషియా సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. 24,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ సంస్థ ద్వారా 15,000 మందికి ఉపాధి చేకూరనుంది. అలాగే ప్రకాశం వాసుల కలైన రామాయపట్నం పోర్టుకు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కమలదళంపై మరోసారి నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ కుట్రల్ని బీజేపీ అమలు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఏపీలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి అందిస్తారు. లైవ్ లో ఓవర్ టు యు రవి. లక్ష్మీదుర్గ, మనం ఈరోజు ఏపీలో చూసుకుంటే కనుక చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. వీటిలో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు కార్యక్రమం. అంటే మనం ఈ పాదయాత్ర చరిత్ర కనుక చూసుకుంటే కనుక దాదాపు అంటే 2017 నవంబర్ 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా కడప ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర అనేది ఈరోజు ఇడుపులపాయ అంటే ఇచ్చాపురంలో ముగిసింది. దాదాపు అంటే 1000 కిలోమీటర్లు 3468 కిలోమీటర్లు 341 రోజుల పాటు ఈ యాత్రనే సాగింది. దీనికి సంబంధించి అంటే చూసుకుంటే కనుక దాదాపు ఏడాది దాటి ఇంతవరకు జరిగిన అంటే ఏపీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ షర్మిల కానీ పాదయాత్రలు జరిపారు. అయితే వీటన్నిటిని మించి అంతకన్నా చాలా పెద్ద ఎత్తున సుదీర్ఘంగా సాగిన యాత్ర ఈ రోజుతో ముగిసింది. దాదాపు ఇచ్చాపురంలో అంటే పైలాన్ ఆవిష్కరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపు అంటే అక్కడ పబ్లిక్ని ఉద్దేశించి దాదాపు 2 గంటల సేపు ప్రసంగించడం జరిగింది. చూసుకుంటే ఏడాది పాటు సాగిన అంటే ఈ యాత్ర సందర్భంగా ఆయన తనకు అనుభవాలతో పాటు దాదాపు 2 గంటల 1 అవర్ పాటు ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. దాదాపు గంట సేపు చంద్రబాబు ఇచ్చిన హామీలు అంటే అమలు చేయడంలో వైఫల్యం చెందారు. ప్రధానంగా అంటే రుణాల మాఫీ అటు రైతులది కానీ డ్వాక్రా సంఘాలది కానీ వివిధ పథకాలు ఉద్యోగాల కల్పన కానీ వీటన్నిటిలో చంద్రబాబు వైఫల్యాలపై దాదాపు గంట సేపు చంద్రబాబు వైఫల్యంపై దాదాపు గంట సేపు జగన్మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. దాదాపు రెండో పార్ట్ తీసుకుంటే కనుక సెకండ్ అవర్ కూడా ఆయన గత కొంతకాలంగా వైసీపీ అనేది నవరత్నాల పేరిట జనంకి రేపు రాబోతే వైసీపీ అధికారంలోకి వస్తే కనుక చేయబోయే అంటే లక్ష్యాల గురించి నవరత్నాల పేరిట ఎజెండా ఒకటి రూపొందించుకోవడం జరిగింది. దీంతోపాటు ఈరోజు కొన్ని అదనంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో చేర్చి అంటే రేపు అధికారంలోకి వైసీపీ కనుక వస్తే జనంకి ఏం చేయబోతున్నారు అనేది ఆయన సుదీర్ఘంగా దాదాపు 1 అవర్ పాటు వివరించడం జరిగింది. ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక అంటే గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రీతిలో ఇప్పుడు అక్కడ కూడా రైతు కుటుంబానికి ప్రతి మే నెలలో కూడా 12,500 అంటే సాయం అందిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మరోవైపు అంటే ప్రతి 50 ఇళ్ళని ఒక యూనిట్గా చేస్తూ ఒక వాలంటీర్ నియమిస్తాం, ఆయనకు 5,000 జీతం ఇచ్చి ప్రతి పథకాన్ని కూడా నేరుగా ఆ 50 ఇళ్ళకి చేరేటట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూసుకుంటే పంటల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం. పంటలు అంటే రక్షించేందుకు తుఫాన్లు కానీ వివిధ నష్టాలు వచ్చేటప్పుడు వాటిని ఆదుకునేందుకు చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇటీవల చూసుకుంటే కనుక వరుస తుఫాన్లు ఏపీని అంటే చుట్టుముడుతున్న వేళ దీనికి సంబంధించి ఆయన కొన్ని ప్రకటించడం జరిగింది. అంటే జిల్లా ఎక్కడైతే ఇచ్చాపురం శ్రీకాకుళంలో జరిగిందో ఆ జిల్లాని కూడా దృష్టిలో పెట్టుకుని జీడి తోటలు నష్టం జరిగితే కనుక 50,000 ఇస్తామని, కొబ్బరి చెట్టుకి 3,000 ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. వీటితో పాటుగా పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా కూడా అందిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే చాలా అంటే నవరత్నంతో పాటుగా చాలా కొత్త పథకాలు కూడా ఆయన ఈరోజు అక్కడి నుంచి ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఇది 2 గంటలు జరిగిన అంటే ఈ సభలో దాదాపు 1 అవర్ చంద్రబాబుని విమర్శించడానికి కేటాయిస్తే మిగిలిన 1 అవర్ కూడా ఆయన వివిధ పథకాలు రేపు రాబోయేది అంటే తన పర్యటనలో 13 జిల్లాల్లో సాగిన పర్యటన సందర్భంగా తెలుసుకున్న ప్రజల కష్టాలన్నింటి నేపథ్యంలో కొన్ని అంటే నేను వస్తే ఏం చేయబోతున్నా అనేది కూడా ఆయన వివరించడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే పాదయాత్ర అనేది ఈ రోజుతో ముగిసింది. దాదాపు ఏడాది పాటు సాగిన యాత్ర అనేది ఈ రోజుతో ముగిసింది. ఇక్కడ నుంచి ఆయన అంటే విజయనగరం నైట్కి చేరుకుని రేపు అక్కడ నుంచి తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతిలో దర్శనం తర్వాత రేపు నైట్కి మళ్ళీ కడప చేరుకుంటాడు. కడపలో దర్గాని అక్కడ నుంచి ఆయన మళ్ళీ ఇడుపులపాయకి చేరుకున్న తర్వాత ఆయన యాత్ర 2 రోజుల తర్వాత పూర్తిగా ముగిసింది. దీనికి సంబంధించిన ఓవరాల్గా చూసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఈ యాత్ర సాగిందని చెప్పొచ్చు. రాబోయే ఎన్నికల్లో అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ముగింపు సభ కూడా ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆయన ఓవైపు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే మరోవైపు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే కార్యక్రమాలని వివరించడం జరిగింది. నవరత్నాలతో పాటుగా కొత్త
పథకాలను కూడా కొన్నిటిని ఆయన ఈరోజు అక్కడి నుంచి అమలు చేశారు. ప్రధానంగా ఆయన రైతుల మీద దృష్టి సారించి రైతుల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం అంటే ప్రకటన మొత్తం కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం ఆయన అంటే రైతు బీమాను కూడా వైఎస్ఆర్ బీమా పేరిట అంటే ఒక రైతు కనుక చనిపోతే కనుక 5 లక్షలు ఇస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే చివరిలో ఆయన ఒక మాట కూడా అన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే జనం గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయారో ప్రతి ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో అంటే నేను చేసే మంచి పనుల ద్వారా నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండేలాగా అంటే నన్ను ఆశీర్వదించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కోరడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పేపర్ మిల్లుకి సంబంధించి కానీ అంటే 24,000 కోట్లతో వచ్చే పేపర్ మిల్లుకి శంకుస్థాపన చేశారు. అంటే పనులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రామాయం పోర్టుకు కూడా పనులు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అంటే గత వారం రోజులుగా వైసీపీ చేస్తున్న విమర్శలు కూడా ఆయన తిప్పికొట్టడం జరిగింది. చంద్రబాబు అంటే అవినీతి చక్రవర్తి అంటూ చంద్రబాబు వైసీపీ వేసిన పుస్తకాన్ని ఆయన ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డికి మించిన అవినీతి చక్రవర్తి ఎవరూ లేరు, అమాయకులైన అధికారులు కూడా జైలుకి పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, అలాంటి వ్యక్తి నా మీద అవినీతి ఆరోపణలు చేయడం ఏంటంటూ చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇది ఈరోజు రాజకీయంగా ఏపీలో జరిగిన సంఘటనలు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవి.